హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఉండే ఒక రెసిపీ చూపించేస్తాను. ఇది పిల్లలు అడిగిన వెంటనే జస్ట్ 10 అంటే 10 నిమిషాల్లో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయొచ్చండి. పిల్లలు ఒక గ్లాస్‌తో ఆగరు. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. నేను ఒక కప్పు వరకు కాస్త దొడ్డుగా ఉన్న సగ్గుబియ్యం అయితే తీసేసుకున్నాను అండి. మీరు కావాలంటే సన్నగా సగ్గుబియ్యం కూడాను దొరుకుతూ ఉంటాయి. వాటినైనా వాడుకోవచ్చు అనమాట. వీటిని నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గంట వరకు నానపెట్టేసుకున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యానికి 1:30 వరకు కప్పు వాటర్ వేసుకుంటే ఇలా చక్కగా నానిపోతాయి అండి. ఇలా నానితే మనకి రెసిపీ అనేది చాలా త్వరగా అయిపోతుంది. జస్ట్ 2 నిమిషాల్లోనే ఇవి ఉడికిపోతాయి అండి. అలానే ఒక 3 క్యారెట్లు అయితే తీసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇలా తురిమి అయితే పెట్టుకున్నాను. తురుముకునేటప్పుడే మనకి మీడియం హోల్స్ ఉంటాయి కదా, దాంట్లో తురిమి పెట్టుకున్నాము అంటే క్యారెట్ అనేది తినేటప్పుడు మనకు అక్కడక్కడ టేస్ట్ తెలుస్తూ చాలా బాగుంటుంది. దీన్ని కూడాను పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఒక 10 బాదాంని సన్నగా పొడవుగా అయితే చాప్ చేసి వేసుకున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. దీంట్లోనే జీడిపప్పు అలానే కిస్మిస్ కూడాను వేసేసుకొని ఫ్రై చేసి తీసేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే సన్నగా కట్ చేసి వేసుకోండి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ఆల్రెడీ తురిమి పెట్టుకొని ఉంచుకున్న క్యారెట్ కూడాను వేసి జస్ట్ 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే వేయించండి. దీంట్లోని తేమ అనేది పోతే సరిపోతుంది. మరీ డ్రైగా అయ్యేంత వరకు వద్దు అండి. పోషకాలన్నీ పోతాయి. అలానే టేస్ట్ కూడాను చేంజ్ అయిపోతుందన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత దీన్ని మరొక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. నేను సగ్గుబియ్యము ఏ కప్తో తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పుల వరకు తీసుకున్నాను. అలానే 1:30 కప్పు వరకు సగ్గుబియ్యం నానడానికి వేసుకున్నాను కదా, మొత్తం 4:30 కప్పుల వరకు వాటర్ పట్టాయండి. ఈ వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసామంటే జస్ట్ 2 నిమిషాల్లోనే ఇవి ఉడికిపోతాయండి. మరి మెత్తగా కరిగిపోయే అంతవరకు కాకుండా దీన్ని ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న క్యారెట్ కూడాను వేసేసుకొని కలుపుకుంటున్నాను. క్యారెట్ సగ్గుబియ్యం రెండూ కూడాను చక్కగా ఉడికిపోతూ ఉంటాయి. మనకి కాస్త యెల్లోయిష్ ఆరెంజ్ కలర్లోకి అయితే ఇది చేంజ్ అవుతూ ఉంటుందండి కలరు. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యి కాస్త చిక్కగా జిగురుగా అవుతూ ఉంటుందన్నమాట. ఇలా రెండు ఉడికిపోయిన తర్వాత నేను 1:30 కప్పు వరకు బెల్లం అయితే తురిమి వేసేసుకున్నాను అండి. మనం ఒక కప్పు సగ్గుబియ్యము, ఒక కప్పు క్యారెట్ కాబట్టి 1:30 కప్పు వరకు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు కాస్త స్వీట్ ఎక్కువగా తినేటట్లయితే మరి కొంచెం వేసుకోండి. బెల్లం మొత్తం దీంట్లో కరిగిపోయిన తర్వాత కొంచెం రుచి కోసము సాల్ట్ వేసేసుకోండి. అలానే 4 యాలకులను కూడాను దంచి వేసేసుకోండి ఫ్లేవర్ కోసము. చూడండి, ఇది ఇలా కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత ఒక 1/2 లీటర్ పాలనైతే నేను ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్నానండి. పాలు తప్పకుండా కాచినవి, చల్లారినవి మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి బెల్లంలో వేడిగా ఉన్న పాలు వేసామంటే విరిగిపోతాయి. కాబట్టి చల్లారినవే వేసేసుకోండి. ఏదైనా ఒక్కటి మాత్రమే వేడిగా ఉండేటట్లు చూసుకోండి. అప్పుడే మనకు తినేటప్పుడు కూడాను వేడి వేడిగా అనిపిస్తూ ఉంటుంది. మీరు మరీ చిక్కగా వద్దు అనుకుంటే పాలు అనేది కాస్త పల్చగా కానీ క్వాంటిటీ కానీ తగ్గించుకోవచ్చు. దీంట్లో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను వేసేసుకొని కలుపుకుంటున్నానండి.
చూడండి మంచి కలర్‌తో, టెక్స్చర్‌తో మనకైతే సగ్గుబియ్యం క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది. ఇలా జస్ట్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకి హెల్తీగా చేసి పెట్టేసుకోవచ్చు అండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకున్న లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని కాస్త కూల్‌గా సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. మనకు 2 రోజుల వరకు కూడాను ఇది పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్‌లో. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.